నమస్కారం. ఎపిసోడ్ 4కి స్వాగతం. ఈరోజు మనం ఒక బాలుడి కథ, ఒక గొప్ప వాగ్దానం గురించి లోతుగా చర్చిద్దాం. అవును, ఇది ఒక సాధారణ కథ కాదు. ఒక బాలుడు తన ప్రజల కోసం గురువుగా ఎలా మారాడో చెప్పే గాథ. అవును, అంతా మొదలయ్యేది ఆ అబ్బాయికి 12 ఏళ్ల వయసులో. వాళ్ళ నాన్న భీమనాయక్ అతనికి ఒక పాత వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు. జగదాంబా దేవతకు చేసిన వాగ్దానం. అక్కడి నుండే సేవలాల్ ప్రయాణం మొదలవుతుందన్నమాట. 12 ఏళ్ల వయసు. ఆ వయసులో తన తాండా అంటే తన గూడెం, తన వాళ్లందర్నీ వదిలేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా ఏదో చిన్న ప్రయాణం కోసం కాదు, తన విధిని స్వీకరించడానికి. అతను కాలోకుండో అనే ఒక పవిత్ర చెరువు దగ్గరకు బయలుదేరాడు ఒంటరిగా. అక్కడికి చేరుకున్నాక అతను ఒక కఠోరమైన తపస్సు మొదలుపెట్టాడని మన సోర్సెస్ చెప్తున్నాయి. అవును, ఏకంగా 62 రోజుల పాటు. 62 రోజుల అసలు నమ్మశక్యంగా లేదు. 12 ఏళ్ల బాలుడు ఎండ, వాన, చలిని తట్టుకుని. అదే కదా అతనిలోని అసాధారణ సంకల్ప బలమంటే. అది కేవలం శారీరక శక్తికి మించిన విషయం. మరి ఆ 62 రోజుల తపస్సు తర్వాత ఏమైంది? ఆ సమయం రాగానే ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయిందట. గాలి కూడా ఆగిపోయినంత ప్రశాంతత. ఆ నిశ్శబ్దం ఒక రాకకు సంకేతమన్నమాట. ఖచ్చితంగా. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ భవానీదేవి అతనికి ప్రత్యక్షమైంది. ఆ క్షణం అతను ఎలా స్పందించి ఉంటాడు? పూర్తి భక్తితో నమస్కరించాడు. తన ఎదుట ఉన్నది దైవశక్తి అని గుర్తించాడు. ఇక్కడే కథలో అతి ముఖ్యమైన ఘట్టం వస్తుంది కదా. అవును, ఆ దేవత అతనికి నేరుగా వేదజ్ఞానాన్ని బోధించింది. ఇది చాలా విప్లవాత్మకమైన విషయం. ఒక్క నిమిషం, వేదజ్ఞానమా? ఆ కాలంలో గిరిజనులకు వేదాలు నిషిద్ధం కదా, మరి ఇదే? మీరు చెప్పింది నిజం. ఇది అప్పటి సామాజిక కట్టుబాట్లను పూర్తిగా సవాల్ చేసింది. దేవుడి దృష్టిలో కులం, పుట్టుక కన్నా భక్తికే ఎక్కువ విలువ ఉందని నిరూపించింది. ఆ తర్వాత ఆమె అతనికి 3 వరాలు కోరుకోమని చెప్పిందట. చెప్పింది. మరతను ఏం కోరుకున్నాడు? సంపద, అధికారమా? అవేమీ కాదు. అతను కోరుకున్నది వచన్ సిద్ధి. వచన్ సిద్ధి అంటే అతని మాటలకు అమోఘమైన శక్తి లభించింది. అతని మాటలు నిజమవ్వాలి. అతని వాక్కుతో స్వస్థత చేకూరాలి. ఆ శక్తిని పొందిన 12 ఏళ్ల సేవాలాల్ తిరిగి తన తాండా వైపు నడిచాడు. ఆ దృశ్యం ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంటుంది. మరి తన ప్రజల దగ్గరకు వెళ్ళాక అతను పలికిన మొదటి మాట ఏంటి? అతను పలికిన మొదటి మాట జై భవానీ. జై భవానీ. ఆ ఒక్క మాటతో అక్కడున్న ప్రజలందరూ ఏకమయ్యారు. వాళ్లు కూడా తిరిగి అదే నినాదం చేశారు. ఆ క్షణం నుంచే ఆ పదం బంజారా సమాజానికి ఒక గుర్తింపుగా మారింది. దీన్నుంచే కొత్త సంప్రదాయాలు కూడా మొదలయ్యాయా? మనకందిన సమాచారంలో జెండాల గురించి కూడా ఉంది. అవును, ప్రతి బంజారా తాండాలో జంట దేవాలయాల సంప్రదాయం మొదలైంది. భవానీదేవికి ఎర్ర జెండా, మరియు సేవలాల్ మహారాజుకు తెలుపు జెండా. కరెక్ట్. ఆ ఎరుపు, తెలుపు జెండాలు ఇప్పటికీ దైవిక శక్తికి, గురువుకు మధ్య ఉన్న విడదీయరాని బంధానికి ప్రతీకలన్నమాట. కాబట్టి మనం చూస్తున్నది కేవలం ఒక బాలుడి ప్రయాణం కాదు. ఇది దాదాపు 10 నుండి 12 కోట్ల మంది ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి పునాది. ఖచ్చితంగా. ఒక వాగ్దానం, ఒక బాలుడి దృఢ సంకల్పం. శతాబ్దాల పాటు కోట్లాది మంది విధిని ఎలా నిర్దేశించగలవో ఈ కథ మనకు చూపిస్తుంది. ఈ చర్చను ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న. ఒక వ్యక్తి తన యవ్వనంలో తీసుకున్న ఒక నిర్ణయం తరతరాల పాటు ఒక సమాజం యొక్క విధిని, సంస్కృతిని ఎంత బలంగా ప్రభావితం చేయగలదో కదా.